1998 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి డి కామేశ్వరి గారు. వృక్షో రక్షతి రక్షితః. 2 ఏళ్ల క్రితం చలపతిరావు గారి ఇంటికి 2 ఇళ్ల అవతల ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ మాధవరావు గారి ఇల్లు పడగొట్టి ఫ్లాట్లు కట్టడం ఆరంభించిన నాటి నుంచి చలపతిరావు గారింట్లో గొడవలకి పునాది పడింది. అప్పటి వరకు ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సరస్వతి మామగారిని భయభక్తులతో శ్రద్ధగానే చూసేది. అత్తగారు 6 ఏళ్ల కిందట పోయి పెత్తనం సరస్వతి చేతిలోకొచ్చాక సరస్వతి మామగారిని బాగానే చూసుకునేది. ఎందుకు చూసుకోదు? అద్దె డబ్బులు మిగలడమే కాదు, బ్యాంకు నుంచి ఇంటి అద్దె కూడా పుచ్చుకునేవారు. ఊరికే ఇంట్లో ఉండి చలపతిరావు ఖచ్చితమైన మనిషి. నా తిండి ఖర్చు అంటూ నెలకింత ఫస్టున పెన్షన్ రాగానే ఇచ్చేవాడు. ఆయనేం చిన్న చితకా ఉద్యోగం కాక రోడ్లు భవనాలు సూపరింటెండెంట్ ఇంజనీర్ చేసి రిటైర్ అయినవాడు. చలపతిరావు గారి భార్య పోయాక ఆ ఊరు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ప్రభాకరు తండ్రి ఒక్కడూ ఉన్నాడన్న కారణాన ఆ ఇంట్లో స్థిరపడ్డాడు. అంతే. అప్పటి వరకు సక్రమంగానే జరిగింది. అదిగో ఆ రోజు మాధవరావు గారి ఇల్లు పడగొట్టిన వార్త సరస్వతికి తెలిసి అంతా వాకబు చేసి చాలా సంబరంగా మొగుడి దగ్గరకొచ్చి ఆ వార్త వివరాలు మొగుడి చెవిన వేసింది. గజం 5,000టండి. వాళ్ళకి వాళ్ళ 3 పిల్లలకి తలో ఫ్లాటు ఇచ్చి పైన చెరో 2 లక్షలు క్యాష్ ఇస్తారట. అందరికీ చక్కగా తలో ఇల్లు అమరుతుంది. వాటాలు గొడవలు లేకుండా. చాలా ఉత్తేజంగా అంది. వినడం అయితే విన్నాడు గాని సరస్వతిలా అతను సంబరపడలేదు. అబ్బా, ఈ 30 ఏళ్లలో ఎంత పెరిగాయి ధరలు. నాన్నకున్నప్పుడు 6 రూపాయలు. అదే చెబుతున్నా, మనం అలా ఫ్లాట్ కట్టడానికి ఇచ్చేస్తే నాన్న ఒప్పుకోరు. సగంలోనే సరస్వతి ఉత్సాహం మీద నీళ్లు చల్లాడు ప్రభాకర్. ఎందుకు ఒప్పుకోరు? చక్కగా పిల్లలందరికీ తలో ఇల్లు ఇచ్చి పైన డబ్బు కూడా వస్తుంటే చేదా మహారాజులో ఒప్పుకుంటారు. చాలా నమ్మకంగా అంది. తండ్రి సంగతి తెలిసిన ప్రభాకర్ మాట్లాడలేదు. మీరు చెప్పి ఒప్పించండి. ఈ కాస్త ఇల్లు ఏం పంచుకుంటాం? చక్కగా మోడర్న్ ఫ్లాట్, పైగా 2 లక్షల క్యాష్ వస్తుంది. మీ అన్నతమ్ములకి 2, ఆయనకి 1, ఇంకా ఆడపిల్లలిద్దరికీ ఇచ్చుకోవచ్చు. కలల్లో అంతస్తులు లేపేస్తూ అంది సరస్వతి. నాన్న ఒప్పుకోరు. ఆయన బతికుండగా అది జరగదు. ఈ తోట, ఈ ఇల్లు ఆయన పడగొట్టనియ్యరు. ఈ మొక్కలన్నీ ఆయన ప్రాణం. ఆయన సంగతి నాకు తెలుసు ఖచ్చితంగా అన్నాడు. చెప్పి చూడమంటే అన్నీ మీరే అంటారు. ఎప్పుడూ ఇంతే. కోపంగా వెళ్ళిపోయింది. భార్య దగ్గర అలా అన్నా ఆమె తెచ్చిన ప్రస్తావన ప్రభాకర్లోనూ ఆశ పుట్టించింది. మన్నాడు కాఫీ తాగుతూ ఆ ప్రస్తావన తెచ్చాడు. అదా చప్పుళ్ళు కట్టి 30 ఏళ్లన్నా కాలేదు. 1 తరం అన్నా గడవలేదు. అప్పుడే ఇల్లు కూలగట్టడం ఏమిటి? బోలెడు చెట్లు. పాపం ముచ్చటగా నాలాగే మొక్కలు వేయించుకున్నాడా ఆయనాను. అంతంత పెద్ద చెట్లు కూల్చేస్తారా? ఒప్పుకున్నాడా ఆయన? ఎందుకు ఒప్పుకోడు? అందరికీ తలో ఇల్లు అంటే ఆశే కదా నాన్న. ఈ రోజుల్లో వేరే ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా ఎన్ని లక్షలు కావాలి? కానీ ఖర్చు లేకుండా అందరికీ తలో ఇల్లు అమరుతుంటే ఎందుకు వద్దంటారు నాన్న? మనము అలా ఫ్లాట్ కట్టించుకుంటే. ప్రభాకర్ మాట పూర్తి కాకుండానే చలపతిరావు విసురుగా కాఫీ గ్లాస్ కింద పెట్టి తీక్షణంగా చూశాడు. మతిపోయిందా? ఇల్లు, ఇంత చక్కని తోట, కాయ పళ్ళిచ్చే తోట, ఇవన్నీ చంపుకోవడమా పాడు ఫ్లాట్స్ కోసం? ఒకరిని చూసి ఒకరు రోజు రోజుకు డబ్బాస ఎక్కువైపోతోంది లోకంలో. పచ్చని చెట్లను నరికేసి కాంక్రీట్ జంగిల్ చేస్తున్నారు. కోపంగా వెళ్ళిపోయాడాయన. ఆయన మొక్కలతో చెట్లతో ఉన్న అనుబంధం అలాంటిది మరి. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఆయనకు ప్రాణం. ఏ పండు తిన్నా గింజలు తీసుకెళ్లి పాతడం, అది మొక్క మొలవగానే సంబరంగా దానికి పసిపాపలా నీళ్లు పోస్తూ పెంచి పెద్దవుతుంటే మురిసిపోయేవారు. అలా పాతిన గింజలు, మొక్కలు సరైన కాయలు కాయవురా అనేది తల్లి. అయినా ఆయన వినేవాడు కాదు. పెద్దయ్యాక ఆయన ఉద్యోగరీత్యా ఏ ఊర్లోనూ 2-3 ఏళ్ల కంటే ఉండకుండా ట్రాన్స్ఫర్ అవుతుండడంతో మొక్కలు పెంచాలన్న కోరికే తీరలేదు. ఇంకో 6-7 ఏళ్లకు రిటైర్ అవుతాననగా ప్రభుత్వ ఆఫీసర్లకు హైదరాబాదులో శ్రీనగర్ కాలనీలో స్థలాలు చవకగా ఇస్తున్నారని తెలిసి ఆయన అప్లై చేసి 800 గజాలు 5,000కు కొన్నాడు. కొన్నాక వెంటనే ఆయన చేసిన తెలివైన పని
చుట్టూ ప్రహారీ గోడ కట్టించి రకరకాల పళ్ళ మొక్కలు నాటించారు. 2 కొబ్బరి, 3 మామిడి చెట్లు, పనస, జామ, సపోటా, నిమ్మ, ఒకటేమిటి మంచి అంటు మొక్కలు రాజమండ్రి, కడియం అని వెళ్ళి కొని స్వయంగా తెచ్చి నాటించి వాటి సంరక్షణకు ఓ మనిషిని గుడిసె వేసుకుని స్థలంలో ఉండి చూసేట్టు ఏర్పాటు చేశారు. తను రిటైర్ అయి వచ్చే నాటికి మొక్కలు పెరిగి పెద్దవవుతాయని ఆయన ఉద్దేశం. ఆయన రిటైర్ అవడానికి ముందు 2 ఏళ్లు హైదరాబాద్ బదిలీ అవడంతో అద్దె ఇంట్లో ఉండి ఇల్లు కట్టడం ఆరంభించాడు. ఓ 400 గజాలలో ఇల్లు కట్టి మిగతా స్థలం ముందు పూల తోటకి, వెనక కూరగాయ మొక్కలకు కేటాయించారు. నీతి నిజాయితీతో ఉద్యోగం చేసి విరమణ చేశాక ఆయన లోకం మొక్కలే అయ్యాయి. మీ తోటివారంతా మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. లేదంటే కన్సల్టెన్సీలు మొదలు పెడితే మీరేమిటి 58 ఏళ్లకే ఇంట్లో కూర్చుంటామంటారు. ఇంట్లో ఉండి నా ప్రాణం తీస్తారింకా. మీకు పుణ్యం ఉంటుంది, ఏదన్నా ఉద్యోగం చేసుకోండి అంది భార్య సగం విసుగు హాస్యం మేళవించి. ఇన్నాళ్ళు ఉద్యోగం పెళ్ళాం పిల్లలను పోషించడానికి, ఇప్పుడు ఇవిగో ఈ చెట్లను పెంచి పోషించడమే నా ఉద్యోగం. ఇప్పుడన్నా నా సరదా తీర్చుకొని మన పెన్షన్, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ మనిద్దరికీ చాల్లే అన్నారాయన. అప్పటికి పెద్ద కొడుకు కంపెనీలో ఇంజనీర్గా బెంగుళూరులో ఉద్యోగం, పెద్ద కూతురు భర్త లాయర్గా రాజమండ్రిలో మంచి ప్రాక్టీస్, రెండో అల్లుడు కాకినాడలో డాక్టర్, రెండో కొడుకు 2 ఏళ్లుగా బ్యాంకులో ఉద్యోగం. అందరికీ పెళ్లిళ్ళయి బాధ్యతలు తీరిన ఆయన నిజంగానే తన సమయం అంతా మొక్కల మధ్యే గడిపారు. ఆయన రిటైర్ అయ్యే నాటికి మొక్కలన్నీ పెరిగి పెద్దవయ్యాయి. కొబ్బరి చెట్లు గున్న ఏనుగుల్లా పొట్టిగా బలంగా వయసొచ్చిన కన్నెపిల్లల్లా పెరిగాయి. జామ చెట్టు అయితే అప్పుడే పువ్వులు పిందెలు పెట్టడం ప్రారంభించింది. సపోటా చిటారు కొమ్మన పూత కనిపించింది. మామిడి చెట్లు నవనవలాడుతూ కాపరానికొచ్చిన కొత్త పెళ్లి కూతుర్లా ఉన్నాయి. ఇంక మళ్ళీ 7 చూడండి బాబు, అన్నీ కాపుకే అందుకుంటాయి అన్నాడు మాలి. ముందు జాగాలో మంచి జాతి గులాబీలు, కనకాంబరాలు, చామంతి, రకరకాల మందారాలు, గన్నేరులు నాటించారు. వెనకాతల పెరట్లో నీళ్లు పోయే చోట 1/2 డజను మంచి అరటి చెట్లు, వంగ, బీర, బెండ, రకరకాల కూరల మొక్కలు వానాకాలంలో నాటించారు. ఆనప, గుమ్మడి, పాదులకి పందిర్లు వేయించారు. తెల్లారి కాఫీ తాగింది మొదలు ఆయనకి తోటే సర్వస్వం. గోతులు తవ్వించడం, ఎండుకొమ్మలు కత్తిరించడం, ఎండాకులు, చీడ ఏరి పారేయటం, ఎరువులు వేయించడం, మందులు కొట్టించడం, ఏ చెట్టు చిగిర్చిందో, ఏ చెట్టు పిందె పెట్టిందో అన్నీ లెక్కే ఆయనకి. మొదటి జాంపండు దూరగా పండగానే సంబరంగా ఆ ఒక్క కాయే అందరికీ తలో ముక్క కోసిపెట్టి సంబరపడిపోయాడు. మామిడి చెట్టు పిందె పడిన దగ్గర్నుంచి తెల్లారి రాలిన పిందెలు చిన్న పిల్లాడిలా పోగుచేసి ఈ లేత పిందెల ఆవుబద్దలు వేయవే అనేవారు. ఇంకాస్త పెద్దయ్యాక రాలిన పిందెలు ఏరి తెచ్చి మెంతిబద్దలకి బాగుంటాయి పడేయి అనేవారు. కాయ పెద్దయి రాలితే ఈ కాయ పప్పులోకి ఇవాళ వేయి, రేపీ కాయ కొబ్బరి పచ్చళ్ళలో వేయి పురమాయించేవారు. అరటిగెల పడితే కాయలన్నీ ఒక్కసారి గెల కోయకుండా చెట్టునే ఉంచి 2 కాయలు కోయించి ఇచ్చేవారు కూరకి. ఈ అరటి పువ్వు పెసరపప్పులో వేయి అంటూ అరటి పువ్వు నలిచి ఇచ్చేవారు. బాగానే ఉంది పిచ్చి. రిటైర్ అయ్యాక చెట్ల పిచ్చితో పాటు తిండి పిచ్చి ఎక్కువైంది భార్య విసుక్కునేది. సపోటాలు పక్షులు ఉడతలు తినేస్తున్నాయని చెట్టు కొమ్మలకి ఖాళీ డబ్బాలు మోగేట్టు వేలాడదీసేవారు. ఆ ఏడాది ఎండాకాలంలో మొదటి పనసపండు పండితే పచ్చగా బంగారంలా మెరిసిపోతూ కొబ్బరి ముక్కల పెళుక్కున విరిగి రుచిగా ఉన్న ఆ పండు చూసి ఎంత మంచి జాతి చెట్టో చూడండర్రా అంటూ ఎండాకాలం సెలవులకి పిల్లలు మనవలు అందరూ ఉన్నప్పుడు పడిందని పిల్లలంతా తింటుంటే మురిసిపోయేవారు. ఇంకా మామిడి చెట్టు కాయడం ఆరంభించాక మాగాయకి సువర్ణరేఖ, ఆవకాయకి చిన్న రసాలు దింపించేవారు. కాయప్పుడు ఎంత పుల్లగా ఉంటే పండయ్యాక అంత తీపి ఉంటుంది. ఊరగాయలయ్యాక కాయంతా కోయించి కావ వేసి పండించేవారు. రోజూ ఉదయం పండిన పళ్ళు తీయటం, మిగిలిన కాస్త మెత్తబడ్డవి పై వరుసలో పెట్టడం, పండినవన్నీ నీళ్లలో వేసి పెట్టేవాడు. పండు నీళ్లలో నానితే వేడి చేయదురా అంటూ అంతా భోజనాలకు కూర్చున్నాక పళ్ళు తీసి పండు మెత్తగా పిసికి ఒక్కొక్కరి కంచాల దగ్గర పెట్టేవారు.
పండు మెత్తగా చేయకపోతే రసం పల్చగా ఉండదర్రా. అయ్యో, ఈ కాలం పిల్లలకు పండు ఎలా తినాలో కూడా తెలియదు అనేవారు. నాన్నా, బజార్లో కొనే పళ్లకు ఈ రుచి రాదు అనేవారు కూతుళ్ళు. అవునమ్మా, ఎలా వస్తుంది? లేబరు కాయలు బలవంతాన పండబడితే రుచి వస్తుందా? చెట్టున కాయ ముదరాలి, పలక మారాలి, అప్పుడు దించాలి అనేవారు. పిల్లలంతా పళ్ళు మెచ్చుకుంటూ తింటుంటే ఆయన కడుపు నిండిపోయేది. రసాలయ్యాక బంగినపల్లి దింపించేవారు. 10 ఏళ్లలో చెట్లు పెద్దవయ్యి అన్ని కొమ్మలు కలిసిపోయి ఎక్కడా ఎండపొడ పడేది కాదు. ఎండాకాలం వస్తే చాలు పిల్లలంతా చెట్ల కింద చేరి కారమ్సు, చెస్సు ఆడుకునేవారు. కరెంటు పోతే అంతా మంచాలు వేసుకుని చెట్ల కిందే కూర్చోవడం, పడుకోవడం. చిన్న పెద్ద, మీ ఇల్లు పర్ణశాలలా ఉంటుంది, ఎంత చల్లగా ఉంది మీ ఇంట్లో అనేవారు ఇరుగు పొరుగు. ఇంట్లో చెట్ల కాయలు పళ్ళు తిన్నన్ని తిని ఇరుగు పొరుగు ఎన్ని పంచిపెట్టేవారో. శీతాకాలం, వర్షాకాలం వస్తే ఇంట్లో ఊటీలో ఉన్నట్టే చల్లగా అయిపోయేవి గదులు. ఎండపొడ రావడం లేదు బాబూ, బట్టలన్నీ చెమ్మగిల్లిపోతున్నాయి, చీకటి గుయ్యారంలా ఉంది కొంప, కిటికీ దగ్గర కొమ్మలన్నా కొట్టించండి మహాప్రభో అని భార్య గోల పెడితే తప్పనిసరిగా వర్షాకాలం కిటికీల దగ్గర కొమ్మలు కొట్టించేవారు. దానికే ఆయనకి తన కాళ్ళో చేతిలో కొట్టించినట్టు బాధపడేవారు. పువ్వులైతే సరే సరి, ఈ కాలంలో ఆ పువ్వులు దేవుడి మందిరం అంతా రకరకాల మందారాలు, గన్నేరులతో కళకళ్లాడేది. ఎండాకాలం వస్తే మల్లెలు, సన్నజాజులు ఇరుగు పొరుగు పంచిపెట్టేవారు. అరటిగెల్లైతే ఒకటి చెల్లగా ఒకటి పండేది. కొబ్బరైతే గత 30 ఏళ్లలో ఒక్క కాయ బయట కొనలేదు. గోడల మీదకి, పందిళ్ల మీదకి ఎక్కించిన తియ్యగుమ్మడి, బూడిది గుమ్మడి తరిగేవి కావు. చుట్టాలంతా వచ్చి అడిగి పట్టుకెళ్లేవారు. ఏ బంగాళదుంప, ఉల్లిపాయ తప్ప కూరలు ఏ సీజన్లో ఆ కూరలు నవనవలాడుతూ కాసేవి. వయసు మళ్ళినా, ఓపిక తగ్గినా మొక్కల పని మాత్రం ఆయన మానలేదు. తను చెయ్యలేకపోయినా మనిషి వెంట ఉండి చేయించేవారు. పిల్లలు పెరిగి పెద్దయి వృద్ధిలోకి వచ్చినప్పుడు కూడా కలగనే ఆనందం ఆయనకి కాయ పండ్లు ఇచ్చే చెట్లను చూసినప్పుడు కలిగేది. ఆ ఎండాకాలం సెలవుల్లో పెద్ద కొడుకు కూతుర్లు వచ్చినప్పుడు తమ్ముడి మాటలకి వంత పాడాడు పెద్ద కొడుకు. నాన్న, ఈ ఐడియా బాగానే ఉంది కదా నాన్న, మా అందరికీ తలో ఇల్లు వస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు ఆ ప్రసంగం లేవనెత్తి. చలపతిరావు కొడుకు వంక చూసి, నీకు కావలిస్తే ఈ ఇంటి మీద మేడ కట్టుకో, నే పోయాక నీ తమ్ముడు కింద వాటా తీసుకుంటాడు అన్నారు నిష్కర్షగా. ఏం నాన్న, ఆడపిల్లలకు పసుపు కుంకం కింద ఓ ఇల్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇస్తే తప్ప అన్నారు కూతుర్లిద్దరూ కాస్త నిష్ఠూరంగా. ఏం శకుంతల, మీకు రాజమండ్రిలో ఇల్లుందిగా, ఏం జానకి, మీ ఆయన 3 గదుల ఫ్లాట్ కొన్నాడు కదా కాకినాడలో. మాకు మొగుళ్ళు కొనలేదనా, ఏదో పోనీ పుట్టింటి నుంచి వచ్చే అవకాశం ఉంది కదా అని ఆశపడ్డా. కూతుళ్ళు మొహం మార్చుకున్నారు. చూడండర్రా, మా నాన్న నాకేం ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఇది నా స్వార్జితం. మీకు చదువులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేశాను, అంతవరకే నా బాధ్యత. ఇంక ఇల్లే కట్టుకుంటారో ఫ్లాటే కొంటారో మీ ఇష్టం. నేను బతికినన్నాళ్ళు ఈ ఇల్లు, ఈ తోట ఇలాగే ఉంటుంది అన్నారాయన. పిల్లలంతా ముఖాలు మార్చుకున్నారు. అందరికంటే ఎక్కువ నిరాశపడింది సరస్వతి. ఆ రోజు నుంచి అవకాశం దొరికినప్పుడల్లా మామగారి స్వార్థాన్ని పిల్లి మీద, ఎలక మీద పెట్టి సాధించేది. పిల్లల మీద లేని ప్రేమ ప్రాణం లేని చెట్టు మీదేమిటో ఎక్కడా చూడలేదని పని మనిషి దగ్గర, పాలవాడి దగ్గర ఉక్రోషం వెళ్ళగక్కేది. కన్న పిల్లలం లేదు, వాళ్ల మంచి చెడ్డలక్కర్లేదు, వాళ్ల సుఖం సంతోషం కంటే ఏం కావాలి అని ఏ తండ్రన్నా అనుకోవాల్సింది పోయి పగపట్టినట్టు ఈ శత్రుత్వం ఎక్కడా చూడలేదు. మేం దాన్ని ఆశించడం తప్ప ఎక్కడైనా తండ్రి దారి చూపించాలి గాని ఇలా అడ్డుగోడలా నిలవడం ఎక్కడైనా విన్నామా? ఈ రకం మొదట్లో చాటుమాటు మాటగా అనేదల్లా ఆయన వింటున్నారని తెలిసి వినేటట్టు గట్టిగా అనడం మొదలుపెట్టింది. ఈ పాడు చెట్లు మాకు సవతలై కూర్చున్నాయి, పిల్లలు తాతగారు వింటారమ్మా అంటే వినని, నాకేం భయమా, ఉన్నమాట అన్నాను, లోకంలో ఎక్కడా చూడని వింత కాబట్టి అంటున్నాను అని సాధించేది. చలపతిరావు గారు నిమ్మకు నీరెత్తినట్టు విన్నట్టుండేవారు. కోడలికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకేం లేదన్నట్టు, జవాబెందుకు ఇవ్వాలి అన్నట్టు పట్టించుకునేవారు కాదు. ఎంత వాగినా
మామగారు ఊరుకోవడంతో సరస్వతి మరింత మండిపడేది. జవాబు చెబితే 1కి 2 అనవచ్చు. నోరే విప్పని మనిషిని ఇంకేమనగలదు? ఆ విసుగు కోపం మొగుడి మీద చూపి, మొగుడి చేతకానితనాన్ని ఎత్తిచూపి కసి తీర్చుకునేది. మామగారు బతికుండగా ఆ ఇల్లు పడగొట్టనీయడు. 80 వచ్చినా నిక్షేపంలా ఆరోగ్యంగా తిని తిరిగే మామగారు చావు కోసం ఇంకెన్నాళ్లు చూడాలో అని మనసులో లెక్కలు కట్టుకునేది. పక్కింట్లో 6 అంతస్తుల భవనం లేచింది. లోపలికి వెళ్లి చూసి పాలరాయి నేల, గ్రానైట్ స్టోన్ వంటిల్లు, టైల్స్ బాత్రూం, నిగనిగలాడే కుళాయిలు అన్నీ చూసేసరికి సరస్వతి అసహనం మరింత పెరిగిపోయింది. తమ అదృష్టం మామగారి వల్ల ఈ పాడు మొక్కల వల్లే చేజారిపోయిందనిపించింది. ఆ పాడు మొక్కల్ని చంపి పారేస్తే పీడ వదులుతుంది, ముసలాడు దారికి రావచ్చప్పుడు అన్న బ్రహ్మాండమైన ఆలోచన వచ్చి అమల్లో పెట్టింది ఓ శుభముహూర్తాన. అదే సరస్వతి చేసిన పొరపాటు. ఆమె తొందరపాటుకి చాలానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఉదయం నుంచి చలపతిరావు గారి గుండెలు ఆవేశంతో మండిపోతున్నాయి. ఆయన మనసు ఉడికిపోతోంది. తండ్రి కళ్ల ముందు కన్నబిడ్డలకి విషం పెట్టి చంపాలని ప్రయత్నించినట్టు ఆయన తట్టుకోలేకపోతున్నారు. గత 30 ఏళ్లుగా నేడిచ్చి, ఆకిచ్చి, కాయిచ్చి, పండిచ్చిన పచ్చని చెట్లని, అంతంత చెట్లని పురుగుల మందు కుదుట్లో పోసి చంపాలన్న ప్రయత్నాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. గత 3 రోజులుగా మామిడి చెట్లు 3 తలలు వాల్చి ఆకులు ముడుచుకుపోయి ఉంటే ఏదన్నా పురుగు ముట్టిందా వేరుకి అన్న అనుమానంతో మట్టి తవ్వి చూస్తే మట్టంతా ఘాటైన మందువాసన. ఖాళీ డబ్బా లోపల పడేసి మట్టి కప్పేశారు. చీడకి కొట్టాల్సిన మందు వేరు మొదట్లో పోస్తే చెట్టు తలవాల్చకేం చేస్తుంది? విషయం తెలిసిన చలపతిరావు నిర్ఘాంతపోయారు. హడావిడిపడి చెట్ల మొదట్లో మందు కలిపిన మట్టంతా తవ్వించి తీసేసి కొత్త మన్ను వేయించి 4 బాల్చీల నీళ్లు పోయించారు. అన్ని చెట్లు ఒకేసారి చస్తే అనుమానం వస్తుందని 3ంటికి మాత్రం మందు పెట్టారు అన్న నిజం తెలిసి ఆయన తట్టుకోలేకపోయారు. తనిప్పుడప్పుడే ఎలాగో చచ్చేట్టులేడు, కనీసం మొక్కల్ని చంపి పీడా వదిలించుకుంటే దారికి వస్తాననుకున్నారు కాబోలు. ఎంత పాపిష్టి పని! పిల్లా పాప ఉన్నవాళ్లు చేయాల్సిన పనేనా? పచ్చని చెట్లని చంపుతారా? ఈ పాడుబుద్ధి కోడలికి పుట్టి ఉంటుంది. చవట కొడుకు తల ఊపి ఉంటాడు. ఆయన అరుపులు కేకలు విని సరస్వతి విసురుగా లోపల్నుంచి వచ్చింది. ఎవరిని మీరు శాపనార్థాలు పెడుతున్నారు? ఎవరిని తిడుతున్నారు? ఈ మాటలన్నీ మమ్మల్నేనా? దురుసుగా అంది చేతులు ఆడిస్తూ. ఆయన కోడలి వంక తిరస్కారంగా, హేయంగా చూశారు. పచ్చని చెట్లను చంపాలన్న దుర్బుద్ధి ఎవరికి పుట్టిందో వాళ్ళనే అంటున్నాను. మేం పెట్టామనా మీ ఉద్దేశం? మీరు చూసారా? ఊర్లో వాళ్ళు వచ్చి ఎవరైనా ఇంట్లో మొక్కలు చంపాలనుకోరు. అనండి, ఇంట్లో పడి ఉన్నామని లోకువయ్యాం. హాయిగా మీ పెద్ద కొడుకుల ఏడాదికి వారం వచ్చిపోతే మర్యాద ఉండేది. ముసలికాలంలో కొడుకు కోడలు ఇంట్లో ఉండి మంచి చెడ్డ చూస్తున్నారన్న విశ్వాసం అన్నా లేదు. చచ్చే చాకిరీ చేసి మాటలు పడ్డన్నా కర్మ. సరస్వతి రాని ఏడుపు నటించింది. ఎవరికోసం ఉన్నారు? ఇంటద్దె కలిసి వస్తుందని ఉన్నారు. డబ్బుచ్చుకుని మీరు తిన్నది ఇంత నా మొహాన పడేస్తున్నారు. ఈ చెట్లకు గాని ఏమైనా అయితే అవి మళ్ళీ చిగురించకపోతే అందరి అంతు చూస్తా. ఆయన ఎగిరిపడ్డారు. ఆ రోజంతా కొడుకు కోడలు ఇలాంటి పని చేశారన్న బాధతో టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఉదయం ఇంట్లో జరిగిన రాద్ధాంతం చూసి కొడుకు తండ్రి కంట పడకుండా ఆఫీసుకు జారుకున్నాడు. సాయంత్రం అయ్యే వేళకి కోపం తగ్గొచ్చని ఆశించాడు. చలపతిరావు గారి మనసులో క్షోభ ఎవరికీ అర్థం కాదు. ఆయన ఇంత పంతం పట్టి నిరాహార దీక్ష చేస్తాడని అనుకోలేదు ఎవరు. అంకుల్, మీరు మరోసారి ఆలోచించండి. యు ఆర్ డూయింగ్ ఇన్ జస్టిస్. ఏ అన్యాయం లేదు బాబు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ విల్లు మార్చి నే చెప్పినట్టు కొత్త విల్లు రాసిపెట్టు బాబు. పాత విల్లు క్యాన్సిల్ చేయించాలి. అంకుల్, మీరు నాన్నగారు స్నేహితులు. నాన్నగారి తర్వాత మీరే నాకు పెద్ద దిక్కుగా అనిపిస్తున్నారు. గత 35 ఏళ్లుగా ఒకే వీధిలో ఉంటున్న చనువుతో అంటున్నా. ఓ లాయర్గా కాక కుటుంబ స్నేహితుడిగా చెప్తున్నాను. మీరు ఆవేశంలో ఉన్నారు. కాస్త శాంతంగా ఆలోచించండి. ఇంకో 2 రోజులు పోయాక రాద్దాం విల్లు. బాబు అరవింద్, నా పిల్లలు ఎవరో అడుక్కు తినే దుస్థితిలో లేరు. మంచి చదువులు చెప్పించాను. చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా లోన్లు తెచ్చుకొని ఇళ్ళు కట్టుకుంటారో మానుకుంటారో అది వాళ్ల ఇష్టం. అమలాపురంలో ఉన్న 6 ఎకరాల భూమి
మగపిల్లలిద్దరికీ చెరో సగం. నా దగ్గరున్న క్యాష్ 2 లక్షలు, ఆడపిల్లలిద్దరికీ అని రాయి. నే ఉంటున్న ఇల్లు నా స్వార్జితం, అది నా తదనంతరం కూడా. ఈ ఆశ్రమం నిర్వహించేవారు ఈ షరతుకి లోబడి ఉండాలి. అలా వీరు నా షరతు అతిక్రమించకుండా చూడడానికి లాయర్గా నిన్ను నియమిస్తున్నాను. నీ ఫీజు ఏర్పాటు చేస్తాను దృఢంగా చెప్పారాయన. ఆ సమయంలో బయట చెట్ల మీద చినుకులు పడుతున్నాయి ప్రేమతో. కథ సమాప్తం.